హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 210. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ టీ ఇంక్రీజెస్ బై 20%, బై వాట్ పర్సంటేజ్ షుడ్ ఏ హౌస్ హోల్డ్ రెడ్యూస్ ఇట్స్ కన్జంప్షన్ ఆఫ్ టీ సో దట్ ద బడ్జెట్ రిమైన్స్ ద సేమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. టీ ధర 20% పెరిగితే కుటుంబం ఖర్చు అదే విధంగా ఉండాలి అంటే టీ వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్రైస్ అంటున్నాడు, కన్జంప్షన్ అంటున్నాడు అండ్ బడ్జెట్ అని కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ బడ్జెట్ అంటే ఏం లేదు, ఎక్స్పెండిచర్ అనమాట, ఓకేనా, ఖర్చు అనమాట, ఓకేనా. అయితే ఈ మూడింటికి రిలేషన్ ఏముంది, ఎక్స్పెండిచర్కి, ప్రైస్కి, కన్జంప్షన్కి రిలేషన్ ఏముంది మనకి, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అనే రిలేషన్ అయితే ఉందన్నమాట, ఓకేనా. సో ఇది రిలేషన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, బడ్జెట్ రిమైన్స్ ద సేమ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది సేమ్గా ఉంటుందంట. అంటే ఇనీషియల్ ఎక్స్పెండిచరు ఇప్పుడు పెట్టే ఎక్స్పెండిచర్ కూడా సేమ్ ఉంటుంది, విచ్ మీన్స్ ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అనమాట, అవునా. మరి ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అయితే ఈ రెండు ఎలా ఉంటాయి, ఈ ప్రైస్ అను కన్జంప్షన్ ఎలా ఉంటాయి, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ప్రైస్ ఆఫ్ టీ ఇంక్రీజెస్ బై 20%. ప్రైస్ ఏమవుతుందంటే 20% ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 1/5 అవుతుందా, ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. అలా ప్రైస్ అనేది ఇనీషియల్గా 5 ఉండాల్సింది, ఇప్పుడు ఏమవుతుంది 1 ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇప్పుడు 6 అవుతుంది, అర్థమైందా. మరి ఇక్కడ ప్రైస్ కన్జంప్షన్ ఎలా ఉన్నాయి అని చెప్పాను, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అప్పుడు కన్జంప్షన్ రేషియో ఏమవుతుంది, దీనికి ఇన్వర్స్ అనమాట, అంటే ఇది 6:5 అవుతుంది, అర్థమైందా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు అంటే, ఒక కుటుంబం అనేది కన్జంప్షన్ ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే కన్జంప్షన్ ఎంత శాతం తగ్గియాలంటే చూడండి, ఇక్కడ ఇనీషియల్ కన్జంప్షన్ ఎంత ఉంది, 6 ఉంది, 6 పార్ట్స్ ఉంది. ఇప్పుడేమో ప్రెజెంట్ ఎంత ఉంది, 5 పార్ట్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది, 1 పార్ట్ తగ్గింది, అవునా. 1 పార్ట్ తగ్గింది, ఎంత మీద తగ్గింది, 6 మీద 1 పార్ట్ తగ్గింది, కాబట్టి బై 6 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 1/6 ఇంటూ 100 అంటే 1/6 అంటే పర్సెంటేజ్లో ఎంత, 16.66%, అవునా కదా. సో 16 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి అనమాట, ఓకేనా. లేదంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 16.66 అంటే దాన్ని 2/3 రాసుకోవచ్చు. అలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో 16 2/3% అవుతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా చూస్తే ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది, అర్థమైందా. అంటే ఇక్కడ ఏం లేదు, ఈ కుటుంబం అనేది ఎంత పర్సంటేజ్ కన్జంప్షన్ తగ్గియాలంటే 16 2/3% కన్జంప్షన్ అయితే రెడ్యూస్ అయితే చేయాలన్నమాట, ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 211. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇన్ ద న్యూ బడ్జెట్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ హ్యాస్ రైజన్ బై 20%, బై హౌ మచ్ పర్సంటేజ్ మస్ట్ ఏ మోటరిస్ట్ రెడ్యూస్ కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ సో దట్ హిజ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ డస్ నాట్ ఇంక్రీజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొత్త బడ్జెట్లో పెట్రోల్ ధర 20% పెరిగింది. ఒక డ్రైవర్ తన ఖర్చు పెరగకుండా ఉండాలి అంటే తన పెట్రోల్ వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ప్రైస్ అంటున్నాడు, కన్జంప్షన్ అంటున్నాడు అండ్ అలాగే ఎక్స్పెండిచర్ అనేసి మాట్లాడుతున్నాడు, అవునా. మరి ఈ మూడింటికి రిలేషన్ ఏముంది, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్, ఇందాక చెప్పాం కదా. సో సేమ్ క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ డస్ నాట్ ఇంక్రీజ్ అంటే ఇది పెరగట్లేదు అనమాట. ఇనీషియల్గా ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో ఇప్పుడు కూడా అదే ఎక్స్పెండిచర్ అయితే ఉందన్నమాట, ఓకేనా. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది, అవునా కదా. సో ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రైస్ ఏమైందంటే 20% ఇంక్రీజ్ అయింది, ఓకేనా. సో ప్రైస్ ఏమైందంటే 20% ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 20% అంటే ఎంత ఫ్రాక్షన్లో 1/5 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ అనమాట. అలా ప్రైస్ అనేది ఏమవుతుందంటే ఇనీషియల్గా 5 పార్ట్స్ ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, అంటే ఇప్పుడు 6 అయింది అనమాట. సో ఇక్కడ ఇందాక ఆల్రెడీ చెప్పి ఏమని, కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఇది కాన్స్టెంట్ అనుకోండి ఎక్స్పెండిచర్, అప్పుడు ప్రైస్ అండ్ క్వాంటిటీ లేదా ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఎలా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అవునా. సో అప్పుడు కన్జంప్షన్ ఎలా ఉంటుంది అంటే దీనికి ఇన్వర్స్, అంటే ఇది 6:5 అవుతుంది, అర్థమైందా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మోటరిస్ట్ అంటే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాడు కన్జంప్షన్ని ఎంత శాతం తగ్గించాలి అనేసి అడుగుతున్నాడు, అవునా కదా. సో ఇక్కడ చూస్తే కన్జంప్షన్ ఎంత ఉంది, ఇనీషియల్గా 6 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది 5 పార్ట్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గుతుంది, 1 పార్ట్ తగ్గుతుంది, అవునా. ఎంత మీద తగ్గుతుంది,
6 మీద తగ్గుతుంది కాబట్టి బై 6 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇప్పుడే చెప్పా 1/6 ఇంటూ 100 అంటే పర్సంటేజ్లో ఎంత 16.66. కానీ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు, అప్పుడు 0.66 తీసేస్తే ఏమవుతుంది 2/3 రాసుకోవచ్చా? అలా 16 2/3% అయితే రెడ్యూస్ చేయాలి కన్జంప్షన్ అనేది. ఓకేనా? సో అలా ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 212. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఎక్స్ ఇన్కమ్ ఈజ్ 40% లెస్ దాన్ దట్ ఆఫ్ వై దెన్ వైస్ ఇన్కమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ యొక్క ఆదాయం వై కంటే 40% తక్కువ అయితే వై యొక్క ఆదాయం ఎక్స్ కంటే దాదాపు ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే దీన్ని 2 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఎలాగంటే జాగ్రత్త చూడండి. ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎక్స్ ఇన్కమ్ ఎలా ఉంది? వై కంటే 40% తక్కువ ఉంది. సపోజ్ వై ఇన్కమ్ని నేను 100 పార్ట్స్ అనుకుంటా, తెలియదు కాబట్టి వై ఇన్కమ్ని 100 పార్ట్స్ అనుకుంటా. అప్పుడు ఎక్స్ ఇన్కమ్ ఏమవుతుంది? దీనికంటే 40% తక్కువ. దీనికంటే ఎంత తక్కువ? 40% తక్కువ. మరి దీంట్లో 40% అంటే ఎంత? 100లో 40% అంటే ఎంత? 40 అనమాట. సో 40 తక్కువ ఉంది అంటే 40 పార్ట్స్ తక్కువ ఉందన్నమాట. అలా ఎక్స్ ఇన్కమ్ ఏమవుతుంది అంటే 60 పార్ట్స్ అవుతుంది. అర్థమైందా? దీనికంటే 40% తక్కువ. 40% అంటే 40 పార్ట్స్ అనమాట. 40 పార్ట్స్ తక్కువ ఉంది అంటే ఎక్స్ ఇన్కమ్ అనేది 60 పార్ట్స్ ఉంది. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఎక్స్ ఇన్కమ్తో పోలిస్తే వై ఇన్కమ్ అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఎంత పర్సంటేజ్ మోర్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఎక్స్తో పోలిస్తే వై ఎంత ఎక్కువ ఉంది? వై ఇన్కమ్ 40 పార్ట్స్ ఎక్కువ ఉంది. అవునా? 40 పార్ట్స్ ఎక్కువ ఉంది. బై ఎంత మీద ఎక్కువ ఉంది? 60 మీద 40 పార్ట్స్ ఎక్కువ ఉంది. 60 మీద 40 పార్ట్స్ ఎక్కువ ఉంది. సో 60 మీద కాబట్టి బై 60 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే 0 0 గెట్ క్యాన్సిల్డ్, 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అలా 2/3 ఇంటూ 100. నేను ఆల్రెడీ చెప్పా పర్సంటేజెస్లో 2/3 అంటే పర్సంటేజ్లో ఏమవుతుంది? 66.66% అవుతుందని చెప్పా. 66.66% అవుతుందని చెప్పా. అవునా కదా? ఆల్రెడీ చెప్పాను. 1/3 అంటేనేమో 33.33%, 2/3 అంటేనేమో 66.66% అని కూడా చెప్పా. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేయాలని కూడా చెప్పా. అవునా కదా? అందుకే డైరెక్ట్గా 2/3 ఇంటూ 100 అంటే ఈ వాల్యూ చెప్పింది. అర్థమైందా? సో చూస్తే ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. అర్థమైందా? సో ఇది ఒక మెథడ్ అనమాట. దీనికే ఇంకొక మెథడ్ ఉంటుంది. ఎలాగంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు 40% లెస్ అనమాట. ఓకేనా? సో 40% అంటే ఫ్రాక్షన్లో ఎంతో చూడు. 40% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 2/5. అవునా కదా? 2/5 లెస్ అన్నాడు కాబట్టి మైనస్ అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఈ వాల్యూ ఎవరిది అవుతుంది? నేను ఆల్రెడీ చెప్పాను చాలా క్వశ్చన్స్లో. డినామినేటర్లో ఉన్న వాల్యూ ఎవరిది అవుతుందంటే దాని తర్వాత ఎవరుంటే వాడి వాల్యూ అవుతుంది. అవునా? సో ఇక్కడ దాని తర్వాత వై కాబట్టి వై వాల్యూ ఎంత అంటే 5 పార్ట్స్ అనమాట. వై వాల్యూ ఎంత? 5 పార్ట్స్. అలాగే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? వీడికంటే 40% తక్కువ, వై కంటే 40% తక్కువ అంటే 2 పార్ట్స్ తక్కువ. 2 పార్ట్స్ తక్కువ అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అవునా కదా? 3 పార్ట్స్ అవుతుంది. అయితే మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? ఎక్స్తో పోలిస్తే, ఎక్స్ ఇన్కమ్తో పోలిస్తే వై ఇన్కమ్ అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా కదా? వై ఇన్కమ్ అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎక్స్తో పోలిస్తే వై ఇన్కమ్ ఎంత ఎక్కువ ఉంది? 2 పార్ట్స్ ఎక్కువ ఉంది. అవునా? 2 పార్ట్స్ ఎక్కువ ఉంది. ఎంత మీద ఎక్కువ ఉంది? 3 మీద ఎక్కువ ఉంది. అవునా? సో 3 మీద కాబట్టి బై 3 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. మళ్ళీ తిరిగి ఏమైంది? 2/3 ఇంటూ 100 పర్సంటేజ్లో ఏమవుతుంది? 66.66% అవుతుంది. అలా ఎక్స్తో పోలిస్తే వై ఇన్కమ్ అనేది 66.66% ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? ఏ మెథడ్లో చేసినా ఒకటే. ఓకేనా? ఆ మెథడ్ అయినా ఈ మెథడ్ అయినా ఏదైనా మీ ఇష్టం, కాకపోతే ఆన్సర్ పెట్టాలి విదిన్ టైంలో. అది మన టార్గెట్. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 213. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద సచిన్ ఎక్సీడ్స్ ద ఇన్కమ్ ఆఫ్ సోహన్ బై 50/7% దెన్ సోహన్స్ ఇన్కమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ సచిన్స్ ఇన్కమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సచిన్ యొక్క ఆదాయం సోహన్ యొక్క ఆదాయం కంటే 50/7% ఎక్కువ అయితే సోహన్ యొక్క ఆదాయము సచిన్ ఆదాయంతో పోలిస్తే సుమారు ఎంత శాతం తక్కువగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సచిన్ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది? సోహన్ కంటే 50/7% ఎక్కువ ఉందన్నమాట. సచిన్ ఇన్కమ్ ఎలా ఉంది? సోహన్తో పోలిస్తే 50/7% ఎక్కువ ఉంది. ఇక్కడ 50/7% అంటే ఏమవుతుంది? 50/7
పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, పర్సంటేజ్ బదులు బై 100 రాయొచ్చా, అవునా కదా. సో బై 100 ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. క్యాన్సిల్ ఏమవుతాయి అంటే 50 1 టైమ్, 50 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ 1/7 బై 2 అంటే ఏమవుతుంది, టోటల్ 1/14 అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎక్సీడ్స్ అంటున్నాడు, అంటే ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువ అంటున్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలి, అర్థమైందా. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ 14 పార్ట్స్ ఎవరి వాల్యూ అవుతుందంటే సోహన్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే ఇది సోహన్ వాల్యూ అయితే దీనికంటే 1 పార్ట్ ఎక్కువ, దీనికంటే 1 పార్ట్ ఎక్కువ ఎవరిది, సచిన్ వాల్యూ. ఎందుకంటే సచిన్ వాల్యూ ఎక్కువ ఉండాలి కదా, ఎక్సీడ్స్ ది ఇన్కమ్ ఆఫ్ సోహన్ అంటున్నాడు. సోహన్ కంటే సచిన్ ఎక్కువ ఉండాలి, అవునా కదా. అలా ఈ 14 అనేది సోహన్ వాల్యూ అయితే, సోహన్ వాల్యూ 14 అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడ సోహన్ వాల్యూ 14 అయితే సచిన్ది వీటికంటే ఎంత ఎక్కువ, 1 పార్ట్ ఎక్కువ. అలా సచిన్ది ఏమవుతుందంటే, సచిన్ ఇన్కమ్ ఏమవుతుందంటే 15 పార్ట్స్ అవుతుందన్నమాట, అర్థమైందా. సో ఇదనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సచిన్ ఇన్కమ్తో పోలిస్తే సోహన్ ఇన్కమ్ అనేది ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది, ఎంత పర్సంటేజ్ లెస్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ సచిన్ ఇన్కమ్తో పోలిస్తే సోహన్ ఇన్కమ్ అనేది ఎంత తక్కువ ఉంది, 1 పార్ట్ తక్కువ ఉంది. ఎంత మీద తక్కువ ఉంది, 15 మీద 1 పార్ట్ తక్కువ ఉంది. 15 మీద కాబట్టి బై 15 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో డైరెక్ట్గా 1/15 అంటే పర్సంటేజ్లో తెలిస్తే రాయండి. ఎంత అంటే 1/15 అంటే నేను ఆల్రెడీ చెప్పా, మన క్లాసెస్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి కదా, మన క్లాసెస్లో చెప్పానన్నీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. సో 1/15 అంటే పర్సంటేజ్లో ఎంత అవుతుందంటే 6.66% అవుతుంది. లేదు మీకు డౌట్గా ఉందనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి. 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. 20/3 అంటే నార్మల్గా డివైడ్ చేస్తే ఏమవుతుంది, 6.66% అవుతుంది, ఓకేనా. అలా సచిన్ ఇన్కమ్తో పోలిస్తే సోహన్ ఇన్కమ్ అనేది 6.66% ఎలా ఉంది, తక్కువ ఉందన్నమాట. అలా ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 214. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ డే ఈజ్ 3 అవర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 గంటలు అంటే ఒక రోజులో ఎంత శాతం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, 3 అవర్స్ అనేది 1 డేలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇది ఎలాంటి ప్యాటర్ను, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అలాంటి ప్యాటర్న్. ఎలాంటి ప్యాటర్ను, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అలాంటి ప్యాటర్న్ అనమాట. సో నేను అలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏం చేయమన్నాను, ఆఫ్ తర్వాత ఎవరుంటే వాళ్ళని కింద రాయమన్నా, ఆఫ్ తర్వాత ఎవరుంటే వాళ్ళని కింద రాయమన్నా, రిమైనింగ్ వాళ్ళని పైన రాయమన్నా, అవునా కదా. సో చూస్తే ఆఫ్ తర్వాత ఎవరు ఉన్నారు, 1 డే ఉన్నారు, అవునా. సో ఇక్కడ 1 డే ఆఫ్ తర్వాత ఉంది కాబట్టి దాన్ని ఎక్కడ రాయాలి, కింద రాయాలి. సో 1 డే కింద రాయండి, రిమైనింగ్ వాళ్ళని పైన రాయమన్నా, అంటే 3 అవర్స్ని పైన రాయండి. పర్సంటేజ్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, అవునా. అయితే ఇక్కడ అన్నిటినీ అవర్స్లో రాయాలి లేదా అన్నిటినీ డేస్లో రాయాలి, ఎందుకంటే క్యాన్సిల్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం డేస్ని అవర్స్లో రాద్దాం, ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే 3 అవర్స్ బై 1 డే అంటే 24 అవర్సా, 24 అవర్స్ ఇంటూ 100. సో చూస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి, క్యాన్సిల్ ఏమవుతుంది, అవర్ క్యాన్సిల్ అవుతుంది. 3 1 టైము, 3 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 1/8 ఇంటూ 100 అంటే ఏమవుతుంది, 12.5%. మళ్ళీ డైరెక్ట్ అనమాట. 1/8 అంటే పర్సంటేజ్లో ఎంత, 12.5%, దట్ ఈజ్ 12.5%, అర్థమైందా. అలా 3 అవర్స్ అనేది 1 డేలో ఎంత శాతం అంటే 12.5% అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 215. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఏస్ శాలరీ ఈజ్ 20% లెస్ దాన్ బీస్ దెన్ బై వాట్ పర్సంటేజ్ ఈజ్ బీస్ శాలరీ మోర్ దాన్ ఏస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ యొక్క జీతం బి యొక్క జీతం కంటే 20% తక్కువ అయితే బి యొక్క జీతం ఏ కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ దీన్ని ఎలా చేద్దామంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ శాలరీ అనేది బి కంటే 20% తక్కువ ఉందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ 20% అంటే 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 1/5 అవుతుంది, అవునా కదా. 1/5 అవుతుంది. అయితే ఇక్కడ లెస్ అంటున్నాడు కాబట్టి మైనస్ అనమాట, అవునా. అయితే ఇక్కడ నేనేం చెప్పాను, డినామినేటర్లో ఎవరు ఉంటారో వాళ్ళ వాల్యూ ఎవరిది అవుతుంది, దాని తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళ వాల్యూ అవుతుందని చెప్పి, అవునా. డినామినేటర్లో వాల్యూ అనేది ఎవరిది అవుతుంది, దాని తర్వాత ఎవరుంటే వాళ్ళ వాల్యూ అవుతుంది. మరి ఇక్కడ దాని తర్వాత బి కాబట్టి బి వాల్యూ ఎంత అవుతుంది, బి వాల్యూ 5 అవుతుంది అనమాట, ఓకేనా. సో బి వాల్యూ 5 పార్ట్స్ అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఎలా ఉంది, బి కంటే 20% తక్కువ, అంటే దీనికంటే 1 పార్ట్ తక్కువ. 1 పార్ట్ తక్కువ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 4 పార్ట్స్ అవుతుంది, అవునా. ఇది మీకు తెలిసిందే. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ శాలరీతో పోలిస్తే
బి శాలరీ అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏతో పోలిస్తే బి శాలరీ ఎంత ఎక్కువ ఉంది అంటున్నాడు. మరి ఇక్కడ ఏతో పోలిస్తే బి ఎంత ఎక్కువ ఉంది, 1 పార్ట్ ఎక్కువ ఉంది. ఎంత మీద ఎక్కువ ఉంది, 4 మీద ఎక్కువ ఉంది. అవునా, 4 మీద ఎక్కువ ఉంది కాబట్టి బై 4 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. చూస్తే ఏమవుతుందంటే 1/4 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది, 25% అవుతుంది. అవునా కదా. సో అలా ఏతో పోలిస్తే బి యొక్క శాలరీ అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందంటే, ఎంత పర్సంటేజ్ మోర్ ఉందంటే 25% మోర్ ఉంది. లేదంటే మీరు దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బి శాలరీ మనకు తెలియదు కాబట్టి బీది 100 పార్ట్స్ లేదా 100% అనుకుంటే ఏ శాలరీ ఎలా ఉంది, వీటికంటే 20% తక్కువ, వీటికంటే 20% తక్కువ, అంటే 20 పార్ట్స్ తక్కువ. అలా ఏ శాలరీ ఎంత అవుతుందంటే 80 పార్ట్స్ అవుతుంది. ఇక్కడి నుంచి అయినా కనుక్కోవచ్చు, ఇక్కడ నుంచి కనుక్కున్నా నో ప్రాబ్లం. ఏ విధంగా చేసినా ఒకటే, ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది కూడా మీకు డిస్కస్ చేసే ప్రీవియస్ క్లాస్లో, ప్రీవియస్ క్వశ్చన్లో దాంట్లో. అవునా, సో ఈ విధంగా చేసినా నో ప్రాబ్లం. చూడండి క్వశ్చన్ నెంబర్ 216. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ప్రైజ్ ఆఫ్ రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. బై వాట్ పర్సెంట్ షుడ్ ఏ ఫ్యామిలీ డిక్రీజ్ ఇట్స్ కన్జంప్షన్ సో దట్ దేర్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బియ్యం యొక్క ధర 25% పెరిగింది. ఒక కుటుంబం తన ఖర్చును అదే స్థాయిలో ఉంచాలంటే వారు తమ వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏమని, ప్రైజ్ అంటున్నాడు, కన్జంప్షన్ అంటున్నాడు, ఎక్స్పెండిచర్ అంటున్నాడు. సో రిలేషన్ ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్. అవునా, అండ్ అలాగే ఇక్కడ ఇంకో మాట వాడుతున్నాడు. ఏంటి, ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్ అంటున్నాడు. అంటే ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. ఓకేనా, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. అప్పుడు ఈ రెండు ఎలా ఉంటాయి, ప్రైజ్ అండ్ కన్జంప్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది చెప్పవసరం, మీకు తెలిసిందే కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ప్రైజ్ ఏమైంది, 25% ఇంక్రీజ్ అయింది. ఇదేమైంది, 25% ఇంక్రీజ్ అయింది. మరి ప్రైజ్ అనేది 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 1/4 అవుతుంది. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే ప్రైజ్ అనేది ఇనీషియల్గా 4 పార్ట్స్ ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది 25% పెరిగింది, అంటే 1 పార్ట్ పెరిగింది. అలా ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 5 పార్ట్స్ అవుతుంది ప్రైజ్. ఓకేనా, అలా ప్రైజ్ రేషియో ఇది. ఇక్కడ ప్రైజ్ అండ్ కన్జంప్షన్ ఎలా ఉంటాయి, ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అప్పుడు కన్జంప్షన్ రేషియో ఏమవుతుంది, దీనికి ఇన్వర్స్, అంటే 5:4 అవుతుంది. అవునా, 5:4 అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఫ్యామిలీ అనేది కన్జంప్షన్ని ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా, సో ఇక్కడ చూస్తే కన్జంప్షన్ అనేది ఇనీషియల్గా 5 పార్ట్స్ ఉంది, ఇప్పుడు వచ్చేసి 4 పార్ట్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిక్రీజ్ అయింది, ఎంత తగ్గింది, 1 పార్ట్ తగ్గింది. అవునా కదా, 1 పార్ట్ తగ్గింది. ఎంత మీద తగ్గింది, 5 మీద 1 పార్ట్ తగ్గింది. సో 5 మీద కాబట్టి బై 5 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. క్యాన్సిల్ చేస్తే 5 1 టైమ్, 5 ఇక్కడ 20 టైమ్స్. అలా ఒక ఫ్యామిలీ అనేది కన్జంప్షన్ని ఎంత శాతం తగ్గించాలంటే 20% తగ్గించాలి. ఎందుకంటే ఇక్కడ కన్జంప్షన్ ఏమవుతుంది, 20% తగ్గుతుంది కదా. అలా కన్జంప్షన్ని ఎంత శాతం తగ్గించాలంటే 20% డిక్రీజ్ చేయాలి. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 217. ఇక్కడ ఏమంటున్నాడంటే ద నెంబర్స్ ఎక్స్ అండ్ వై ఆర్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ టు వై ఈక్వల్ టు 4:5. ఇఫ్ ఎక్స్ ఈజ్ మోర్ దాన్ జెడ్ బై 20%, దెన్ వై విల్ బి మోర్ దాన్ జెడ్ బై అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సంఖ్యలు ఎక్స్ మరియు వై ఈ విధంగా ఉన్నాయి. ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు 4:5. ఎక్స్ అనేది జెడ్ కంటే 20% ఎక్కువ అయితే వై అనేది జెడ్ కంటే ఎంత ఎక్కువ ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ నంబర్స్ ఎక్స్ వై ఏ రేషియోలో ఉన్నాయి, ఎక్స్కి వైకి రేషియో ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్కి వైకి రేషియో ఎంత ఇచ్చాడు అంటే 4:5 ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క రేషియో 4:5 ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఎక్స్ ఈజ్ మోర్ దాన్ జెడ్ బై 20%. అంటే ఎక్స్ అనేది జెడ్ కంటే 20% ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, ఫ్రాక్షన్లో 1/5 అవుతుందా, అవునా కదా. ఇక్కడ మోర్ అంటున్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలి. అయితే నేను ఆల్రెడీ చెప్పా, ఈ 5 పార్ట్స్ ఎవరి వాల్యూ అవుతుంది, దాని తర్వాత ఎవరు ఉంటే వాళ్ళ వాల్యూ. అంటే జెడ్ వాల్యూ ఎంత అంటే 5 పార్ట్స్. దీన్ని బట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ జెడ్ కంటే 20% ఎక్కువ కదా. సో 20% ఎక్కువ అంటే 1 పార్ట్ ఎక్కువ. అలా ఎక్స్ వాల్యూ 6 అవుతుంది. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, వైకి జెడ్కి సంబంధించి అడుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ దెన్ తర్వాత వైకి జెడ్కి సంబంధించే కదా. సో వైకి జెడ్కి రేషియో కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ జెడ్కి ఎక్స్కి రేషియో తీసుకోండి. ఇలా తీసుకుంటే ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి జెడ్కి వైకి రేషియో వస్తుంది. అందుకే ఇలా Z:X తీసుకున్నా. అర్థమైందా. సో తీసుకుంటే ఏమవుతుందంటే Z:X రేషియో ఎంత వచ్చింది, ఇప్పుడే చెప్పా 5:6 వచ్చింది. అవునా, 5:6 వచ్చింది. ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా ఇక్కడ మనకి ఏం రేషియో వస్తుందంటే జెడ్కి వైకి రేషియో వస్తుంది. అవునా. అయితే ఇక్కడ కూడా ఆపోజిట్లో 5 క్యాన్సిల్ అయిపోతుంది,
2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అలా రేషియో ఏమవుతుంది 2:3 అవుతుంది. అలా జెడ్కి వైకి రేషియో వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా చూస్తే క్వశ్చన్లో ఏమంటున్నాడు, వై విల్ బి మోర్ దాన్ జెడ్ బై హౌ మచ్ పర్సంటేజ్ అంటున్నాడు. అంటే జెడ్తో పోలిస్తే వై అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ జెడ్తో పోలిస్తే వై అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందో తెలియాలంటే ఇక్కడ చూడండి, దీని మీద ఇది ఎంత ఎక్కువ ఉంది, 1 పార్ట్ ఎక్కువ ఉంది, అవునా కదా. జెడ్తో పోలిస్తే వై అనేది ఎంత ఎక్కువ ఉంది, 1 పార్ట్ ఎక్కువ ఉంది. ఎంత మీద 2 మీద 1 పార్ట్ ఎక్కువ ఉంది, 2 మీద ఉంది కాబట్టి బై 2 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. చూస్తే ఏమవుతుందంటే 50% అనమాట. అలా 50% ఎలా ఉంది, మోర్ కదా. సో 50% ఎక్కువ ఉంది. సో జెడ్తో పోలిస్తే వై అనేది 50% ఎక్కువ ఉంది. దట్ ఈజ్ ఆప్షన్ సి. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 218. ఇక్కడ ఏమన్నాడంటే ఏ వెండర్ పర్చేజ్డ్ 300 మ్యాంగోస్ ఫర్ ₹600. సమ్ ఆఫ్ ద మ్యాంగోస్ వర్ రాటెన్ అండ్ వర్ థ్రోన్ అవే. He sold the remaining mangoes at ₹3 each and made a profit of ₹210. The percentage of mangoes thrown away is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యాపారి 300 మామిడికాయలు ₹600కి కొనుగోలు చేశాడు. కొన్ని మామిడికాయలు పాడయ్యాయి మరియు విసిరివేయబడ్డాయి. మిగిలిన మామిడికాయలను ప్రతి దానిని ₹3కి అమ్మి ₹210 లాభం పొందాడు. విసిరివేయబడిన మామిడికాయలు ఎంత శాతం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వాడేం చేశాడు, 300 మ్యాంగోస్ని ₹600 కొన్నాడు అనమాట. సో అలా టోటల్ మ్యాంగోస్ ఎన్ని, 300 మ్యాంగోస్. ఓకేనా, టోటల్ మ్యాంగోస్ ఎన్ని, 300 మ్యాంగోస్. అయితే ఇలా తీసుకున్న తర్వాత ఏమైనాయి అంటే కొన్ని మ్యాంగోస్ పాడైపోయినాయి. సపోజ్ పాడైన మ్యాంగోస్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే, అయితే ఈ పాడైపోయిన మ్యాంగోస్ని ఏం చేస్తున్నాడు, వీడు తీసి పక్కన పడేస్తున్నాడు, అవునా కదా. పాడైపోయిన వాటిని తీసి పక్కన పడేస్తున్నాడు. అలా ప్రజెంట్ మ్యాంగోస్ ఎన్ని ఉంటాయి అంటే 300 మైనస్ ఎక్స్ మ్యాంగోస్ ఉంటాయి. ఎందుకంటే ఇనీషియల్గా 300 మ్యాంగోస్ ఉంటే అందులో ఎక్స్ మ్యాంగోస్ చెడిపోయిన వాటిని తీసేశాడు. ఓకేనా, తీసేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉంటాయంటే 300 మైనస్ ఎక్స్ మ్యాంగోస్ అయితే ఉంటాయి, అవునా. అలా ఇవి మ్యాంగోస్ అనమాట, ప్రజెంట్ మ్యాంగోస్. ఓకేనా, అయితే ఇప్పుడు రిమైనింగ్ మ్యాంగోస్ కదా ఇవి, వీటిని ఎలా అమ్ముతున్నాడు అంటే చూడండి, హీ సోల్డ్ ద రిమైనింగ్ మ్యాంగోస్ అట్ ₹3 ఈచ్ అంటాడు. అంటే ఇక్కడ ఈ మిగిలిన మ్యాంగోస్ని ఒక్కొక్క దాన్ని ₹3 చొప్పున అమ్ముతున్నాడు అనమాట. మరి ఒక్కొక్క దాన్ని ₹3 చొప్పున అమ్మితే ఇలా మనకి 300 మైనస్ ఎక్స్ మ్యాంగోస్ ఉన్నాయి. అప్పుడు వీటన్నిటిని కలిపి ఎంతకు అమ్మాలంటే 300 మైనస్ ఎక్స్ ఇంటూ ₹3కి అమ్మాలి. ఒక్కొక్క దాన్ని ₹3 కాబట్టి అలా మనకి 300 మైనస్ ఎక్స్ మ్యాంగోస్ ఉన్నాయి. అలా వీటన్నిటిని కలిపి ఇంతకు అమ్మాలన్నమాట. అలా అమ్ముతున్నాడు కాబట్టి ఇదేమవుతుంది, దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైజ్. ఓకేనా, ఇది సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అండ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹210. అంటే ₹210 లాభం వచ్చింది అనమాట. ఈ విధంగా అమ్మటం వల్ల వీడికి ₹210 లాభం వచ్చింది. లాభం అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏదైతే ఎంతకైతే కొన్నాడో దాని మీద ₹210 ఎక్కువ కమ్మాడు అనమాట. మరి దీని మీద ₹210 ఎక్కువ కమ్మాడు అంటే ఎంత కమ్మి ఉండాలి, 600 ప్లస్ 210 అంటే ₹810 అమ్మాలి. ఎందుకంటే వాడు ₹600 కొన్నాడు, కానీ అమ్మేటప్పుడు ₹210 ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అంటే మీనింగ్ ఏంటి, 600 ప్లస్ 210 అలా ₹810 అమ్మాలన్నమాట. అలా ఇదేమవుతుందంటే అమ్ముతున్నాడు కాబట్టి ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో రెండు సెల్లింగ్ ప్రైజ్లే కాబట్టి ఈక్వల్ చేసుకోవచ్చా, ఇది అనమాట మెయిన్ లాజిక్. ఇది తెలిస్తే అయిపోయినట్టే ఇక్కడ. ఓకేనా, సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 270 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 81లో 27 టైమ్స్ పోతుందా, అవునా కదా. సో చూస్తే ఏమవుతుందంటే 300 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 270. ఈ మైనస్ ఎక్స్ అటు పట్టుకెళ్ళు, ఈ 270 ఇటు పట్టుకురా. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 30 అవుతుంది. ఎక్స్ అంటే ఇప్పుడే చెప్పా, పాడైపోయిన మ్యాంగోస్, రాటన్ మ్యాంగోస్ అని చెప్పా. అయితే ఈ పాడైపోయిన మ్యాంగోస్ అనేవి ఎంత శాతం అంటున్నాడు, అవునా. సో ఎంత శాతమో కావాలి కాబట్టి చూడండి, పాడైపోయినవన్నీ 30 బై టోటల్ అన్ని 300 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. అర్థమైందా. సో చూస్తే ఏమవుతుందంటే ఇదిగోండి 00 లేదంటే ఇక్కడ చూడండి 00 ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 1 టైము, 3 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. అలా పాడైపోయిన మ్యాంగోస్ ఎంత పర్సంటేజ్ అంటే టోటల్ మ్యాంగోస్లో 10%. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఇది తెలిస్తే అయిపోయినట్టే, ఇక్కడ రెండు సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ అని తెలిస్తే అయిపోయినట్టే. ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 219. ఇక్కడ ఏమంటున్నాడంటే అనన్య అండ్ బాబిత హ్యావ్ రెస్పెక్టివ్లీ 20% అండ్ 28% లెస్ మనీ దాన్ దేర్ ఫ్రెండ్ కవిత. బై వాట్ పర్సంటేజ్ హ్యాస్ బాబిత లెస్ మనీ దాన్ అనన్య అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అనన్య మరియు బాబిత వద్ద డబ్బు కవిత కంటే వరుసగా 20% మరియు 28% తక్కువగా ఉంది. బాబిత అనన్య కంటే ఎంత శాతం తక్కువ డబ్బు కలిగి ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అనన్య బాబిత వీళ్ళిద్దరి దగ్గర మనీ ఎలా ఉందంటే 20% అండ్ 28% లెస్ దాన్ కవిత. అంటే వీళ్ళిద్దరి దగ్గర మనీ ఎలా ఉందంటే కవితతో పోలిస్తే అనన్య దగ్గరేమో 20% తక్కువ ఉంది, కవితతో పోలిస్తే బాబిత దగ్గరేమో 28% తక్కువ ఉందన్నమాట. ఇక్కడ రెస్పెక్టివ్లో ఉంది, అందుకే ఫస్ట్ అనన్య తర్వాత బాబిత. అలా కవితతో పోలిస్తే అనన్య దగ్గరేమో 20% తక్కువ ఉంటే బాబిత దగ్గరేమో 28% తక్కువ ఉందన్నమాట. ఓకేనా. సపోజ్ ఇక్కడ కవిత దగ్గర లెటర్సే 100 పార్ట్స్ మనీ ఉందనుకుందాం. మనీ అంతా 100 పార్ట్స్ అనుకుంటే అప్పుడు అనన్య దగ్గర ఎంత ఉండాలి? ఈమె కంటే 20% తక్కువ, ఈమె కంటే 20% తక్కువ. అంటే ఇక్కడ 20% తక్కువ అంటే ఎన్ని పార్ట్స్ తక్కువ? 20 పార్ట్స్ తక్కువ. అంటే ఇక్కడ అనన్య దగ్గర 80 పార్ట్స్ ఉంటాయి అనమాట. అర్థమైందా? ఈమె కంటే 20% తక్కువ, అలా 80 పార్ట్స్ ఉంటాయి అనన్య దగ్గర. అండ్ అలాగే బాబిత దగ్గర ఎలా ఉండాలి? ఈమె కంటే 28% తక్కువ. ఓకేనా. బాబిత ఈమె కంటే 28% తక్కువ మనీ కలిగి ఉంది. అవునా. మరి 28% తక్కువ అంటే ఇప్పుడు ఈమె దగ్గర ఎంత ఉండాలి? 72 పార్ట్స్ ఉండాలి. అర్థమైంది? ఈమె కంటే 28% తక్కువ కదా, అలా 72 పార్ట్స్ అనమాట. అర్థమైందా? అయితే ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమంటున్నాడంటే బై వాట్ పర్సంటేజ్ హ్యాస్ బాబిత లెస్ మనీ దాన్ అనన్య అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే అనన్యతో పోలిస్తే బాబిత దగ్గర ఎంత పర్సంటేజ్ తక్కువ డబ్బు ఉంది, ఎంత పర్సంటేజ్ లెస్ మనీ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అనన్యతో పోలిస్తే బాబిత దగ్గర ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. ఎందుకంటే అనన్య 80 అయితే బాబిత 72. అలా అనన్యతో పోలిస్తే ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. ఎంత మీద తక్కువ ఉంది? 80 మీద 8 తక్కువ ఉంది. 80 మీద కాబట్టి బై 80 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే 0 0 క్యాన్సిల్, 8 8 క్యాన్సిల్, అలా ఇంకెంత మిగులుతుందంటే 10%. అంటే అనన్యతో పోలిస్తే బాబిత దగ్గర ఎంత పర్సంటేజ్ తక్కువ మనీ ఉంది అంటే 10% తక్కువ ఉందన్నమాట అనన్యతో పోలిస్తే. ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ డి. క్లియరే కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 220. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ క్లాస్ ఆఫ్ 50 గర్ల్స్ అండ్ 70 బాయ్స్ స్పాన్సర్డ్ ఏ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఇఫ్ 40% ఆఫ్ ద గర్ల్స్ అండ్ 50% ఆఫ్ ద బాయ్స్ అటెండెడ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద క్లాస్ అటెండెడ్ ద ప్రోగ్రామ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 50 అమ్మాయిలు మరియు 70 అబ్బాయిలతో కూడిన ఒక తరగతి ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది. అమ్మాయిలలో 40% మరియు అబ్బాయిలలో 50% హాజరైతే కార్యక్రమానికి తరగతిలో సుమారు ఎంత శాతం హాజరయ్యారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక క్లాస్ ఉంది. ఆ క్లాసులో గర్ల్స్ ఎంతమంది అంటే గర్ల్స్ టోటల్గా 50 మెంబర్స్ ఉన్నారు. అలాగే బాయ్స్ ఎంతమంది ఉన్నారు అంటే టోటల్గా 70 మెంబర్స్ ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే 40% ఆఫ్ ద గర్ల్స్ అంటే గర్ల్స్లో ఒక 40%, అలాగే 50% ఆఫ్ ద బాయ్స్, 50% ఆఫ్ ద బాయ్స్లో 50% ఏమయ్యారు? అటెండెడ్. అంటే ఈ పార్టీ ఏదైతే ఉందో ప్రోగ్రాము దానికి అటెండ్ అయ్యారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ గర్ల్స్లో 40% అంటే 40% అంటే ఎంత? 40% అంటే 2/5 కదా. సో 2/5, 2/5 అంటే 5 1 టైము, 5 ఇక్కడ 10 టైమ్స్, 10 2s 20. అలా ఈ 50 గర్ల్స్లో 40% అంటే ఎంత అంటే 20 మెంబర్స్ అనమాట. ఓకేనా. 40% అంటే 20 మెంబర్స్ వీళ్ళు అటెండ్ అయ్యారు. అలాగే ఈ 70 బాయ్స్లో 50% అంటే సగమైన కదా. సో సగం అంటే 35 మెంబర్స్ వీళ్ళు కూడా అటెండ్ అయ్యారు అన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద క్లాస్ అటెండెడ్ ద ప్రోగ్రామ్. అంటే టోటల్గా అసలు క్లాస్ నుంచి ఎంత పర్సంటేజ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రామ్కి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 35, టోటల్గా 55 మెంబర్స్ అటెండ్ అయ్యారు. బై టోటల్ ఎంతమంది? టోటల్ క్లాస్ 50 + 70 అంటే టోటల్ 120 కదా. సో టోటల్ 120 అంటే 120 మెంబర్స్లో 55 మెంబర్స్ అటెండ్ అయ్యారు. వీళ్ళని పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే 0 0 గెట్ క్యాన్సిల్డ్,
2 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 ఇంటూ 55 అంటే 5 5 25, 2 క్యారీ 5 5 25 అనేది ఒక 275 అవుతుందా బై 6 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూస్తే 6 ఒకట్లు 6 4 24, 6 4 24, 3 5 35 అవుతుంది. 35 అంటే సుమారుగా ఎన్నిసార్లు పోతుంది అంటే 35 అంటే కాసేపు 6 అనుకున్నాం అనుకోండి, 36లో 6 సార్లు పోతుంది. అలా అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్ అవుతుందంటే 46%కి ఈక్వల్ అవుతుంది. అప్రాక్సిమేట్గా 46%కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? సో అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 35 ఉండేది కానీ అప్రాక్సిమేట్గా 36 అనుకున్నాం. 36 అంటే 6 టైమ్స్ పోతుంది. అలా టోటల్గా 46% అవుతుంది అప్రాక్సిమేట్గా. ఓకేనా? సో అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 221. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ 90% ఆఫ్ వై ఈజ్ ఎక్స్ దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ విల్ బి వై అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 90% ఆఫ్ వై విలువ ఎక్స్ అయితే ఎక్స్లో వై ఎంత శాతం ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 90% ఆఫ్ వై ఈజ్ ఎక్స్ అంటున్నాడు. మరి ఇక్కడ 90% అంటే ఏమవుతుంది, 9/10 అవుతుంది. లేదంటే 90/100 చేసుకున్న అదే వాల్యూ వచ్చేది. ఓకేనా? సో 90% అంటే 9/10 అవుతుంది. ఆఫ్ వై అంటున్నాడు, ఈజ్ ఎక్స్ అంటున్నాడు. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. అర్థమైందా? సో ఇది కండిషన్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఎక్స్కి వైకి రేషియో కొడితే ఏమవుతుంది, ఎక్స్కి వైకి రేషియో కొడితే ఏమవుతుందంటే వై అటు వెళ్ళిపోతే 9/10 అవుతుందా, అలా 9:10 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ అనేది 9 పార్ట్స్ ఉంటే వై అనేది 10 పార్ట్స్ ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమడుతున్నాడు అంటే వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ విల్ బి వై అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇది ఎలాంటి ప్యాటర్న్, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై ఉంటుంది కదా ప్యాటర్న్, అదే ప్యాటర్న్ అనమాట, సేమ్. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చేయమన్నాను, ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఆఫ్ తర్వాత ఎవరు ఉంటే వాళ్ళని కింద రాయమన్నా. సో ఇక్కడ ఆఫ్ తర్వాత ఎవరు, ఎక్స్ కదా. సో ఎక్స్ని కింద రాయండి. ఎక్స్ అంటే ఇక్కడ 9 పార్ట్స్ అంటే 9 పార్ట్స్ని కింద రాయండి. రిమైనింగ్ వాళ్ళని పైన రాయండి. రిమైనింగ్ అంటే వైని పైన రాయండి. వై అంటే 10 పార్ట్స్. సో 10 పార్ట్స్ పైన రాయండి. అర్థమైందా? ఆఫ్ తర్వాత ఎవరు ఉంటే వాళ్ళని కింద, రిమైనింగ్ వాళ్ళని పైన. సో చేస్తే ఇక్కడ మళ్ళీ పర్సంటేజ్ అంటున్నాడు కదా, ఇంటూ 100 చేయాలి, మర్చిపోకూడదు. ఇది ఇంటూ 100 చేయాలి. సో ఇక్కడ పైన ఏమవుతుంది, 1000 అవుతుందా, 1000/9. సో 1000/9. సో డివిజన్ చేస్తే ఏమవుతుందంటే 9 1 టైము, సో 9 అవుతుంది. 1 దిగుతుందా, 0. మళ్ళీ 1 టైం పోతుంది, 9. మళ్ళీ 1 మిగులుతుంది, మళ్ళీ 0 దిగుతుంది. మళ్ళీ 1 టైం పోతుంది, 9. మళ్ళీ 1 టైం పోతుంది, ఇక దిగటానికి లేదు కదా. సో పాయింట్ పెడితే 0 దిగుతుంది. అవునా? మళ్ళీ 1 టైం పోతుంది. అలా సుమారుగా 1000లో 9 అనేది ఎన్ని టైమ్స్ పోతుందంటే 111.1 టైం అయితే పోతుంది అనమాట. ఓకేనా? దట్ ఈజ్ ఆప్షన్ బి. అర్థమైందా? లేదంటే చిన్న కామన్ సెన్స్ వాడినా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో 9 ఉంది కదా, 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి పైన 1000 వస్తుందో చూడు. ఓకేనా? సో ఇక్కడ 9తో 11ని మల్టిప్లై చేస్తే 1000 వచ్చిద్దా, రాదు కదా. మరి అలాంటప్పుడు ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది 100తో 9తో మల్టిప్లై చేస్తే 100ని 9తో మల్టిప్లై చేస్తే మనకి 900 వచ్చింది. మనకి రావాల్సింది పైన 1000. అలాంటప్పుడు ఇది కూడా ఆప్షన్ కాదు. అవునా? అండ్ అలాగే ఇక్కడ చూస్తే 121 ఇంటూ 9 అంటే సపోజ్ ఇది ఎంత అవుతుంది, సపోజ్ ఇది 120 అనుకుంటే 120 ఇంటూ 9 అంటే ఎంత అవుతుంది, 12 9 108, 1080 అవుతుంది. 1080 అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. మనకు కావాల్సింది 1000 రావాలి పైన. అలా ఇదే ఆప్షన్ అవుతుంది. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 222. ఇక్కడ ఏమంటాడంటే శ్యామ్స్ మార్క్స్ ఆర్ 25% మోర్ దాన్ దివ్యాస్ మార్క్స్. హౌ మెనీ పర్సంటేజ్ ఆఫ్ దివ్యాస్ మార్క్స్ ఆర్ లెస్ దాన్ శ్యామ్స్ మార్క్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. శ్యామ్ యొక్క మార్కులు దివ్య యొక్క మార్కుల కంటే 25% ఎక్కువ. దివ్య మార్కులు శ్యామ్ మార్కుల కంటే ఎంత శాతం తక్కువగా ఉన్నాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ శ్యామ్ యొక్క మార్కులు ఎలా ఉన్నాయి, దివ్య మార్కుల కంటే 25% మోర్, 25% ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ 25% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 25% అంటే ఫ్రాక్షన్లో 1/4 అవుతుంది. మోర్ అంటున్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలి. అవునా? అయితే ఇక్కడ 4 ఎవరి వాల్యూ అవుతుంది, దాని తర్వాత ఎవరుంటే వాళ్ళ వాల్యూ. అంటే దివ్య మార్కులు ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్ అనమాట. దివ్య మార్కులు 4 పార్ట్స్. అర్థమైందా? అండ్ ఇక్కడ శ్యామ్ మార్కులు ఎలా ఉన్నాయి, దివ్య కంటే 25% ఎక్కువ. అంటే దివ్య కంటే 1 పార్ట్ ఎక్కువ. 1 పార్ట్ ఎక్కువ అంటే శ్యామ్ మార్కులు ఎన్ని అవుతాయి, 5 పార్ట్స్ అవుతాయి. అవునా కదా? ఈమె కంటే 25% ఎక్కువ అంటే 1 పార్ట్ ఎక్కువ. అలా శ్యామ్ మార్కులు ఎన్ని అవుతాయి అంటే 5 పార్ట్స్ అవుతాయి. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే హౌ మెనీ పర్సెంటేజ్
పర్సంటేజ్ ఆఫ్ దివ్యాస్ మార్క్స్ ఆర్ లెస్ దాన్ శ్యామ్స్ మార్క్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే శ్యామ్ మార్కులతో పోలిస్తే దివ్య మార్కులు ఎంత పర్సంటేజ్ తక్కువ ఉన్నాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి శ్యామ్తో పోలిస్తే దివ్య మార్కులు ఎంత తక్కువ ఉన్నాయి? 1 పార్ట్ తక్కువ ఉన్నాయి. ఎంత మీద తక్కువ ఉన్నాయి? 5 మీద 1 తక్కువ ఉన్నాయి. సో 5 మీద కాబట్టి బై 5 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 1 టైము, 5 ఇక్కడ 20 టైమ్స్, అలా 20% తక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా? శ్యామ్ మార్కులతో పోలిస్తే దివ్య మార్కులు అనేవి 20% తక్కువ ఉంటాయి. అలా 20% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.